ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్గా మారింది. రేపు జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారా? తన ఆప్తమిత్రుడి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు మోడీ స్వయంగా కదులుతున్నారా? ఇతను పవన్ కాదు తుఫాన్ అంటూ పార్లమెంట్ సాక్షిగా కొనియాడిన మోడీ ఇప్పుడు పవన్ కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। ప్రధాని పర్యటన షెడ్యూల్ ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం విషయానికి వస్తే, తీవ్రమైన నాజల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. కానీ ఆయన ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం. ముక్కు నుండి బ్లీడింగ్ అవుతుండటంతో మరో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ నివాసానికి వెళ్లి ఆయన పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పవన్ పరిస్థితి తెలిసిన మోడీ ఆయనను పరామర్శించే అవకాశం ఉందన్న వార్తకు బలం చేకూరుతోంది. రేపు ప్రధాని మోడీ హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే సభలో పాల్గొనబోతున్నారు. అయితే సభకు ముందు కానీ తర్వాత కానీ ఆయన పవన్ నివాసానికి వెళ్తారనేది ప్రస్తుతానికి ఒక ఆసక్తికర చర్చ మాత్రమే. నిజానికి మోడీకి పవన్ అంటే ఎంత గౌరవమో మనందరికీ తెలిసిందే. పార్లమెంట్ వేదికగా ఇతను పవన్ కాదు తుఫాన్ అని కొనియాడారంటే వారి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ సాన్నిహిత్యమే ఇప్పుడు మోడీని పవన్ ఇంటికి రప్పిస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో మోడీ చంద్రబాబు సరదాగా మాట్లాడుకున్న వీడియో చూసిన వారంతా పవన్ కూడా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రధాని పర్యటనలో భద్రతా కారణాలు, ప్రోటోకాల్ సమస్యలు ఉంటాయి. ఒకవేళ మోడీ పవన్ ఇంటికి వెళ్లే వీలు లేకపోతే కనీసం ఫోన్లోనైనా పరామర్శించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రధాని రాకతో ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.